మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అంటే గుర్తొస్తుంది. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మరి చిన్నప్పటి నుంచి నాకు కళ్ళు లేవు. చిన్నప్పుడు అప్పట్లో మట్టి గోడలతో ఉండేది మందిరం. అప్పట్లో ఇటుకరాళ్ళు ఎక్కడ ఉండవు, స్లాబ్లు ఎక్కడ ఉండేలే, కానీ మట్టి గోడల మందిరం అంటే గొప్ప. అప్పట్లో ఆ మట్టి గోడలతో మందిరం కట్టేటప్పుడు ఏం చేయాలా, ఎక్కడి నుంచో 2-3 కిలోమీటర్ల నుంచి మట్టి మోసుకురావాలి. ఆ మట్టిని తీసుకురావాలి, నీళ్లు తీసుకురావాలి, అడుసు తొక్కాల. ఎంత పనో, గొడ్డు చాకిరి. అప్పుడు మేము చిన్నపిల్లలకు యవనస్తులు కొన్నప్పుడు మట్టి తీసుకొచ్చేవాళ్ళం. కళ్ళు లేకుండా నేను కూడా మట్టి మోసానండి. నా తలాంత పప్పులు కట్టండి మీరు చూస్తే తర్వాత. అప్పుడు పలికిలని ఉండేవి. 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ఆ మట్టిని తీసుకొచ్చేసి మళ్ళీ ఆ మట్టిలో నీళ్లు కలిపి పిసికి దాన్ని మొత్తం అడుసు తొక్కి గోళ్ళకు అందించి కష్టపడి పని చేశాం. ఇప్పుడు పెద్ద పని చేసే పని లేకపోయినా అసలు పని ఎవడు చేయడు, సోమరి బెచ్చ ఎక్కువ, గొప్పలు ఎక్కువ. పని చేయాలండి, పని చేస్తేనే ఆశీర్వాదం. చర్చి డెవలప్మెంట్ కొరకు నేనేం చేయాలి అనేది అర్థం చేసుకోవాలి. అప్పుడు చిన్నప్పుడు ఎంత కష్టపడి పని చేశాం. అక్కడ దాగేందుకు ఇప్పుడు సువార్త పని కోసం వెళ్ళేటప్పుడు నేను ఒక్కొక్క రోజు 15-20 కిలోమీటర్లు నడిచేవాడిని. మళ్ళీ నాతో ఒక్కడు నడవలేను, ప్రక్కనోడు చేయి పట్టుకుని నడిపించాలా. 15-20 కిలోమీటర్లకు నడిచి 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 రోజంతా సువార్త చెప్పేవాళ్ళం. కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, ఇప్పటికీ కష్టపడుతున్నాం. ఎందుకంటే దేవుని కొరకు, సంఘము కొరకు, దేవుని రాజ్యం విస్తరించటానికి కష్టపడేవాడు కావాలి, పని చేసేవాడు కావాలి. తలొంచాలా, మెడొంచాలా, నడువంచాలా, మోకాళ్ళు వంచాలా, అన్ని వంగాల దేవుడి కోసం. ఒక శ్రామికుడిలాగా పనిచేయాల. అప్పుడు ఆ ఆశీర్వాదం ఏంటో నీకు వచ్చింది. నీకే కాదు, నీ పిల్లలకు, నీ వంశానికి వచ్చింది ఆశీర్వాదం.